యేసు క్రీస్తు ప్రభు ఈ భూలోకానికి వచ్చినప్పుడు అందరికీ ఎలా కనపడ్డది? ఆయన్ని కొట్టారు, ఆయన ముఖం మీద ఉమ్మి వేశారు, ఆయన్ని గుద్దారు, ఆయన తల మీద ముళ్ళ కంపని కిరీటం వలె పెట్టారు, ఆయన గడ్డాన్ని చేతులతో పెరికి వేశారు. శత్రువు అనుకుంది ఇక ఇతడు నాశనమే, ఓడిపోయినట్టే కనపడ్డారు ప్రపంచానికి, మరణించినట్టే కనపడ్డారు ప్రపంచానికి, ఏమీ లేనివాడిగానే కనపడ్డాడు ప్రపంచానికి. మరణించి సమాధిలో పెట్టబడిన వాడిగా నా ప్రభువు కనపడిన ఎంతో కాలం ఆనందించలేదు. ఆ ఆనందం సైతాను దేవునికి స్తోత్రం కలిగిన గాక. సమాధి చేసిన 3వ రోజే మరణాన్ని, ఏ మరణమైతే ఆయన్ని బంధించాలని ఎదురు చూసిందో మరణము ఆయన్ని బంధించి ఉంచుట అసాధ్యం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆ మరణాన్ని, మరణపు ముళ్ళును విరిచి సమాధి గుండెను చీల్చి మృత్యుంజయుడిగా లేచిన దేవుడు ఆయన పేరు. అంత నమ్మదగిన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నప్పుడు మనకు అపజయం కలిగిద్దా? ఈరోజు శ్రమ పెట్టబడుతున్న వారిని, ఈరోజు నిందించబడుతున్న వారిని, ఈరోజు హేళన చేయబడుతున్న వారమే, ఈరోజు కొట్టబడుతున్న వారమే, ఈరోజు హింస పెట్టబడుతున్న వారమే, మనకొస్తున్న సమస్యలను బట్టి అయితే, ఇరుకులను బట్టి అయితే, ఇబ్బందులను బట్టి అయితే, అనారోగ్యాలను బట్టి అయితే, అప్పులను బట్టి అయితే, మనం ఏదో ఒక విధంగా నిందలను బట్టి అయితే, శోధనల బట్టి అయితే, ఏదో ఒక విధంగా హింస పెట్టబడుతున్న వారమే. అయినా నా ప్రభు వాత్సల్యపూర్ణుడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. యేసయ్యను కొట్టారు, చంపేశాం, చేతులు దులిపేసుకున్నాం, అయిపోయింది పరిస్థితి అన్నారు. అవునే కదా? అవునే కదా? ఏమైంది చివరికి? ఎన్నో రోజులు వాళ్ళ సంతోషం నిలిచి ఉండలేదు. శుక్రవారం మధ్యాహ్నం యేసు క్రీస్తు ప్రభు మరణిస్తే ఆదివారం తెల్లవారుజామున ఒక్కటే రోజు. స్తోత్రం కలిగిన గాక. శుక్రవారం ఏడ్చిన ఆ కన్నులే, శుక్రవారం బాధపడ్డ ఆ మనుషులే, శుక్రవారం రోధిస్తున్న ఆ స్త్రీలే ఆదివారం తెల్లవారుచుండగా శుక్రవారం బాధని, శ్రమని, కన్నీటిని అనుమతించిన నా ప్రభువే ఆదివారానికి సంతోషాన్ని కలిగిస్తారు. చప్పట్లు దేవుని నామమున దేవునికి మహిమ కలుగును గాక.